ఈ ఊర్లో పీకల మీదకి వచ్చిన ఏ ప్రసవానికైనా మంత్రసాని మీ అమ్మమ్మే. మంత్ర శంకరే చూడమ్మా. పురుడు నీకేనా? మా అక్కకి. అమ్మా అమ్మా అక్కడ చూడమ్మా, ఆ కట్టె నుండి జారుతున్నది ఆవదపు బొట్టు కాదు, నీ బిడ్డ ప్రాణం. ఇక నాకు నా బిడ్డకు బంధం తెగిపోతుందన్న బాధను పక్కన పెట్టి 9 నెలల నీ కలకి ఈ లోకం చూపించాలన్న తపనతో, ఒరే కన్నా, నీ జీవితానికి సరిపడా ఈ అమ్మ అందించే ఆఖరి శ్వాస ఇదేరా అనుకుంటూ నీ ప్రాణం ఉగ్గబట్టి బలమాన నీ బిడ్డకి ఊపిరిపోయమ్మా. వీపు మధ్యలో వీపు మధ్య అంటే చేయగోక్తావే నీ మొహం మండ. ఇదంతా దేనికి? దురదకి. ఏ హాస్పిటల్స్ లేవా? డాక్టర్లు లేరు, నువ్వు బాకరా. ఈ ఊళ్ళో ఏ బిడ్డ పుట్టినా కళ్ళు తెరిచి చూసేది వాళ్ళని కాదు, వర్ధనమ్మని. కాన్పులు కట్టే కాంతమ్మ, అదే మద్రసాన్ని. ఇంతకీ నువ్వు? అదే నేను చెప్పాను కదా నాన్న, మన వర్ధనమ్మ మనవడు నాన్న. ఓహో, కృష్ణవేణి కొడుకువా? మీ అమ్మ అందం అంతా నీకే వచ్చిందో. నువ్వు కూడా ఎంతనా రేపు? చిచి, మా అక్కంటే కొంచెం మోటు. అమ్మనంత ఇబ్బంది పెట్టావే. ఐ హావ్ టు అటెండ్ ది కోర్ట్. మధ్యలో ఏంటి డెలివరీ షిట్ ఇవన్నీ? కోర్టుకి వెళ్ళాలని గుర్తులేదా? ఎందుకు గుర్తులేదు కిట్టమ్మా, ఇది ముఖ్యమేగా. ఏమిటో నువ్వు చేస్తున్న పని? ఏం పర్లేదా? ఎక్కడికి రా, చెప్పానుగా. వీడేంటి ఇంత మృగంగా ప్రవర్తిస్తున్నాడు? కోర్టుకి వెళ్ళేంత వరకు ఏం మాట్లాడినా నేను విన్నావు. కూర్చో, నాటకాలే ఎక్కువ. ఏం పర్లేదు. దిగమ్మా, ఉంటుందా నీకు? మూసిన చోట ఉండలేదా నీకు తెలీదా? చంపేస్తావా? కోర్టుకి వెళ్ళాలి, టైం అవుతుంది. వర్ధనమ్మ కారు ఎక్కుదాం. మరలా వర్ధనమ్మ 6 కిలోమీటర్లు 3 గంటలు. ఆ జీవితంతో ఆడుకోవద్దు. పెడకలయ్యా ఈడొకడు వెళ్తూ లేరా కాసేపు తోడుండు. బాబు అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీషు. వెళ్దామా సార్? ఏమిటయ్యా అన్నమయ్య? అన్నమయ్య ఇప్పుడా రావడం? కోర్టు మూసేశారయ్యా. మూసేశారా? రేపైనా టైంకి వస్తావా? అంటే ఇప్పుడు కుదరదా సార్? నాకు కుదురుతుంది, కోర్టు కుదరదు. జనకాయల కురాడు కూడా కుదరదు. మై గాడ్, మరియా. హలో. సారీ సో మీటింగ్ ఫినిష్. అందరూ అటెండ్ అయ్యారు. నువ్వు తప్ప. యా ఐ నో. అందుకే నేను జాబ్ నుంచి టెర్మినేట్ చేశారు. మా న్యూ బాస్. ఉద్యోగం పోయిందా? బై సార్, ఉద్యోగం పోయిందంట సార్. పోయిందా? శుభం. అక్కడ కూడా ఆలస్యంగా వెళ్ళుంటావు. ఎందుకైనా మంచిది, చెనక్కాయ బండి మాట్లాడేదా, ఉపాధికి పనికొస్తుంది. వర్ధనమ్మ, వెళ్దాం ఇంటికి. నడువు. రోజుకో నాటకం ఆడుతున్నావు. నాకు ఆస్తి ఇవ్వాలని లేదా? రాళ్ళు ఏరుకునే పనిలో పడి రత్నాలు వదులుకుంటున్నావురా. నీ గురించి తప్పించే వాళ్ళు ఎవరు ఉండరు ఇంకా. ఈయన పెద్ద డైమండ్ మర్చెంట్, రత్నాలంట రత్నాలు.